టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఏపీ ఎన్నికల ఖర్చు 10,000 కోట్లు అని తెలిపారు. మళ్లీ టీడీపీయే గెలుస్తుందని, పసుపు కుంకుమే టీడీపీని కాపాడుతుందని అన్నారు. అవినీతి వ్యవస్థపై మేధావులతో కలిసి పోరాటం చేస్తారని జేసీ వెల్లడించారు. 13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఎలక్షన్ల కోసమే కాచు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2,000 ఇస్తున్నాడు, మీరు 2,500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 హౌ మచ్? ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 into 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ లెస్ దాన్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్నీ కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదులు అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు, అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాడిని కానీ, వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పసుపు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. అది కూడా ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు కలగల్లా. అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం, 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాడు. టమాటా ధర